మీరు అనుమతించింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు. అధ్యక్ష, సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మాడతారు, మీరే మాడతారు, మీరే మాడతారు, మీరే మాడతాడా? చెప్పేవాళ్ళు సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్కి చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే బ్రదర్.